ఏపీలో డీపీటీ పథకాలకు నిధులకు లైన్ క్లియర్ అయింది. పచ్చముక్కల కుట్రలు, ఈసీ కొర్రీలతో నిధుల విడుదల ఆగిపోయింది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా, విద్యా దీవెన పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేసింది. మిగిలిన పథకాలను కూడా నిధులు విడుదల చేయనుంది. ఏపీలో పేదల పథకాలపై పచ్చ కూటమి తొలి నుంచి కుట్రలు పన్నుతూనే ఉంది. తొలుత నిమ్మగడ్డ రమేష్ ను అడ్డుపెట్టుకుని పింఛన్ల పంపిణీని అడ్డుకున్న చంద్రబాబు, ఆ తరువాత ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని సంక్షేమ పథకాలకు కూడా అడ్డుకట్ట వేశారు. బీజేపీతో కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ పేదల పథకాల నిధులు విడుదల కాకుండా అడ్డుకున్నారు చంద్రబాబు. అయితే పేదల పథకాల విషయంలో పోరాటం చేసిన ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి నిధులు విడుదలయ్యేలా చేసింది. ఈ విషయంలో ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసిన న్యాయస్థానం మే 11 లోపు నిధులు విడుదల చేయొచ్చని ప్రభుత్వానికి సూచించింది. చంద్రబాబు మళ్లీ ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని హైకోర్టు ఆదేశాలు కూడా అమలు కాకుండా చేశారు. ఫలితంగా పేదల అకౌంట్లలో పడాల్సిన నిధులన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ ముగియడంతో నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం ఒక్కరోజే ఆసరాకు 1480 కోట్లు విడుదలయ్యాయి. జగనన్న విద్యా దీవెన కింద 502 కోట్లు విడుదల చేశారు. మిగిలిన పథకాలకు నిధులు కూడా విడుదల కానున్నాయి. 2-3 రోజుల్లో నిధుల విడుదలను పూర్తి చేయనుంది ప్రభుత్వం. మరోవైపు పలు పథకాలకు సంబంధించి నిధులు విడుదల కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్ అంటూ లబ్ధిదారులు కొనియాడుతున్నారు. పేదల బతుకులు మారాలంటే సీఎం జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. చెల్లెమ్మలు అందరూ కూడా ఆయనకి ఎప్పుడు దీవెనలు అందిస్తారు, ఎప్పుడు కూడా ఆయనకి అండదండగా ఉంటారు. దేశం మొత్తం, ఇండియా మొత్తం అలాగ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అండి. మరి చంద్రబాబు గారు అప్పుడు ఇస్తానన్నారు, అవి పసుపు కుంకుమ డబ్బులు కానీ వేస్తారు, కానీ మామూలుగా రుణమాఫీలు చేయలేదండి. మరి ఇప్పుడైతే జగన్ గారు వేస్తారండి. మాకు 4 విడతలు బాగానే వచ్చాయండి. మొత్తానికి సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలకు అడ్డుపడ్డ చంద్రబాబు అండ్కోను తీవ్ర స్థాయిలో తిట్టిపోస్తున్నారు.